నిహాల్, ప్రాపర్టీ ట్యాక్స్ లో ఏవో లూప్ హోల్స్ వాడి 70-80 లాక్స్ సేవ్ చేసుకోవచ్చంట, నిజమేనా? అవును, ముంబైలో ఒక కపుల్ ఇలాగే తెలివిగా ప్లాన్ చేసి 80 లాక్స్ ట్యాక్స్ సేవ్ చేశారు. అవునా, ఎలా? ఎలా చేశారంటే అన్నిటికంటే ఫస్ట్ 2002లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జాయింట్ పేరు మీద 2 ఫ్లాట్లు కొన్నారు. సో ఇందులో హస్బెండ్ కి 50% స్టేక్ ఉంది, వైఫ్ కి 50% స్టేక్ ఉంది. తర్వాత 2015లో ఈ హస్బెండ్ సొంతంగా ఇంకొక థర్డ్ ఫ్లాట్ ని కొన్నాడు. నెక్స్ట్ 2017లో హస్బెండ్ ఏం చేశాడంటే 2002లో కొన్న ఫ్లాట్లు 50% స్టేక్ ని కూడా మొత్తం వైఫ్ కి గిఫ్ట్ డీడ్ గా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇప్పుడు ఇక్కడ అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఏదైతే వైఫ్ కి 2002లో కొన్న ఫ్లాట్లు 2 తన పేరు మీదకి వచ్చేసాయో ఆ 2 ఫ్లాట్లని 6 crores కి అమ్మేసింది. దీనికి క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది కదా. సో ఇక్కడ వైఫ్ కి ఆల్మోస్ట్ 5 కోట్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడాలి. అంటే ఒక 80 లాక్స్ అరౌండ్ గా ట్యాక్స్ పడాలి. కానీ వైఫ్ ఏం చేసింది, ఈ మొత్తం అమౌంట్ తో హస్బెండ్ 2015లో కొన్న థర్డ్ ఫ్లాట్ ని హస్బెండ్ దగ్గర నుంచి పర్చేస్ చేసింది. సో ఒక ప్రాపర్టీ నుంచి సేల్ అయిన అమౌంట్ ని ఇంకొక ప్రాపర్టీలో విత్ ఇన్ 1 year ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఉండదు కాబట్టి అలా 80 లాక్స్ ట్యాక్స్ సేవ్ చేసింది. అబ్బా, ఏం తెలివి వాళ్ళది. అదే కదా, అందుకే పాపం ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టులో కేసు కూడా వేశారు. కానీ కోర్టు ఏం చెప్పింది, హస్బెండ్ వైఫ్ కి గిఫ్ట్ ఇవ్వద్దు, అలాగే వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి కొనుక్కోద్దు అని ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఇది కంప్లీట్ గా లీగల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి కొట్టిపడేసింది. అంతేలే, డబ్బులున్నోళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు, మనం మాత్రం కడుతూ ఉంటాము.